ఎగ్జిబిషన్ దగ్గర వచ్చేస్తాం ఫ్రెండ్స్. పిల్లలు చూడండి బాబా స్కూల్ వాళ్ళు. సో ఒక చేత మొబైల్ అయితే పెట్టుకోవాలి. ఈసారి ఇద్దరు వస్తున్నారు. ఇక్కడ చూడొచ్చి జాఫర్ దొరికినాడు. అచ్చా బాబుగానా ఇట్లా ఆరోగ్యానికి మంచిది ఇది చాలా తింటే. పారుకున్నా లోకలే చూడొచ్చు. ఇదే పెద్ద ఖాజా ఫ్రెండ్స్. జైపూర్లో తినండి మళ్ళీ ఇప్పుడు తింటానా. దిల్ టేస్ట్ करता है अब कैसा है? రకరకాలుగా ఉంది. మా షైనీ ఘీకా ఖాజా మా ఇంటి ముందరే మా ఓనర్ కలందర్ షాప్. వీరికి హాట్ అయితే కావాలంట. 20, 30, 40, 50 ఎనీ ప్రైస్ అవైలబుల్ హియర్. వైట్గా మంచిలైనా గిసలేబే మాత్రమే వస్తుంది. మా ఏరియాలో పెనగొండలు లేదు. ఇది ఓన్లీ ఊరు బాబా సాబ్ పర్స్ మాత్రమే వస్తుంది. ఇది ఎట్లా ఉంటుంది అంటే నేను అక్క తినాలి కొడుకు అట్లే గంట ముందు చెప్పింటే తినకుండా వస్తాను. నెంబర్ తిని చంపేస్తాను. 12 అయిపోయింది ఫ్రెండ్స్. विश हैप्पी न्यू ईयर. हेलो दोस्तों, कैसे हैं सब लोग? वेलकम टू अनदर व्लॉग. आज डेट दिसंबर 25 है. आज क्रिसमस है. मेरी क्रिसमस. आप लोगों को पता है दिसंबर 13 को पेनोंडा की जो दरगाह है हजरत बाबा फखरुद्दीन अहमदुल्लाह दरगाह, उनका 752nd चंदा हुआ था. दिसंबर 14 को उर्स, दिसंबर 15 को आज से मैं सब कुछ पेनोंडा उर्स 24 का सीरीज प्लेलिस्ट बनाया हूँ दोस्तों. नीचे डिस्क्रिप्शन में है, देखिए. सो आज की इस वीडियो में मैं पेनोंडा उर्स के जो भी शॉप्स हैं सब कुछ एक्सप्लोर करूँगा दोस्तों. पहली बार मैं ये वीडियो हिंदी चैनल में बना रहा हूँ. हाँ, हर साल तेलुगु चैनल में बना रहा था, तो इस बार सोचा कि हिंदी में बनाता हूँ. तो अब मैं इधर से दरगाह जाता हूँ दोस्तों. दरगाह से जो भी शॉप्स का लाइन है सब कुछ एक्सप्लोर करूँगा. वीडियो एंड तक देखिए. मेरा नाम है सादात. वेलकम टू माय चैनल माय जर्नीज. तो दरगाह के पास आ चुके हैं. अब चलिए उर्स मिलते हैं. तो देख सकते हैं ये मुख्तियार है, ये लोकल वाला है. इधर खाजा मिलता है. ये फेस याद रखिए. कितना खाजा कीजिए? तो टाइम 10 बज चुके हैं दोस्तों. तो मेरे साथ दो आदमी हैं. तो निसार जिलान. अच्छा है आपका ना? हाँ कितना? 20 रुपये पूरा उर्स సరేజ్జా. సో ఇక్కడ లాస్ట్లో కచోరీ షాప్ అయితే ఉంటుంది. ఈ షాప్ మొన్న ఆపకుండేది, ఇప్పుడు ఇక్కడ వచ్చేసింది. ఇప్పుడు కచోరీ టేస్ట్ చేద్దాం. ఇక్కడ కచోరీ అయితే వచ్చేసింది. ఇప్పుడు టేస్ట్ చేద్దాం. జైపూర్లో తినండి మళ్ళీ ఇప్పుడు తింటానా. దిల్ టేస్ట్ करता है अब कैसा है? పర్వాలే. ఇతను కూడా జైపూర్లో తిన్నారనమాట. కొంచెం చేయొచ్చి వచ్చి ఎంత నా ఒరిజినల్ అక్కడే. హైదరాబాద్ బిర్యానీ కూడా అంతే, హైదరాబాద్లో బాగుంటుంది. రకరకాలుగా ఉంది. మా అందుకే ఫ్రెండ్స్ ప్రతి ఐటమ్ వచ్చి ఒకటే తీసుకుంటున్నాము. సో బై 3 షేర్ చేసుకుంటున్నాము. ఫుల్గా తినేసినాం. తిన్నప్పుడు పిలిచి అంటే తింటాను. ఫుల్గా తినేసి రాలా తిన్నాడు ఏం తినండి పొట్టాలి కూడా ఇదే. లాస్ట్లో ఖాజా తెచ్చేసి మళ్ళీ ఆ షాప్కి వచ్చేస్తాము. షైనీ ఘీకా ఖాజా మా ఇంటి ముందరే చేసే చిన్నప్పటి నుంచి మేము వీళ్ళ దగ్గర ఆడుకునే పోతాండి. ఇది ఇప్పుడు షాయి ఘీ ఖాజా బాగుంటుంది. అప్పుడు ఉరుస్ అంటానే ఒక 1 month బిఫోర్ అయితే వీళ్ళు వచ్చేవారు. స్పెషల్ ఘీ ఖాజా ఇప్పుడు రావాలంటే కినా ఇదే చూసుకోండి. HMV ఖాజా స్పెషల్ ఘీ ఖాజా. ఇదే ఘీ ఖాజా బాగుంది. మా ఓనర్ లేడు, పెద్ద ఓనర్లు వీళ్ళంతా ఇక్కడ చేసే న్యూ పర్సన్స్. ఎప్పుడైనా కానీ ఇక్కడ రావాలంటే పెద్ద ఖాజా వచ్చేసి 200, ఘీ ఖాజా వచ్చేసి 260 రూపాయలు. ఫ్రెష్గా ఉంటుంది. ఎగ్జిబిషన్ దగ్గర వచ్చేస్తాం ఫ్రెండ్స్. చూడొచ్చు ఇక్కడ కూడా 2-3 షాప్స్ అయితే ఉన్నాయి ఫుడ్వి. ఇక్కడ పొటాటో డిస్టర్స్ అయితే ఉన్నాయి. వైట్గా మంచిలైనా గిసలేబే. ఇది పొటాటో చిప్స్ పరస్లో మాత్రమే వస్తుంది. మా ఏరియాలో పెనగొండలు లేదు. ఇది ఓన్లీ ఊరు బాబా సాబ్ పర్స్ మాత్రమే వస్తుంది. ఇది ఎవరైనా తీయాలంటే బాగా తీయండి, బాగా అమ్ముతాయి. ఇది చాలా ఫైదా. ఎర్రగా మండుతున్న పొటాటోని తెల్లగా 50 రూపాయలు అంట. తింటాను. సో పొటాటో వచ్చి అంత కాస్ట్లీ కూడా కాదు. ఎట్లా ఉంటుంది అంటే నేను అక్క తినాలి కొడుకు అట్లే మసాలా ఉంటుంది. టేస్ట్ కూడా స్పైసీ కదా. వీడు గంట ముందు చెప్పింటే తినకుండా వస్తాను. నెంబర్ తిని చంపేస్తాను. ఆ మాట చెప్పింటే తినకుండా వచ్చి బిల్లు ఎక్కువైపోయేది. తినాలో వద్దానో అనిపిస్తాను. బట్లే కట్టారు దొరికినంత దోచుకో అంటున్నాడు నిసారు. ఇక్కడ చూడొచ్చు స్కూల్ పిల్లలు ఫస్ట్ ఎక్కినారనమాట. సో ఫస్ట్ ట్రైన్లో అయితే ఎక్కినారు. సో నేను ట్రైన్లో అయితే ఎక్కలేదు అనమాట. ఈ ట్రైన్లో ఫ్రీ ఉన్నా కూడా ఎక్కే ఇంట్రెస్ట్ లేదు. సో
మొత్తం స్కూల్ పిల్లలు అనమాట వీళ్ళంతా. సో చూడండి ఫ్రెండ్స్, నెక్స్ట్ సెకండ్ వచ్చి కొలంబస్ అయితే స్టార్ట్ అయింది అనమాట. నేను కూడా దీంట్లో ఎక్కినాను. సో పిల్లలు చూడండి, బాగా ఫోకస్ స్కూల్ వాళ్ళు. సో ఫుల్ ఫ్యామిలీ ఉంటారు అనమాట వీళ్ళు, చిన్న పిల్లలే కానీ పైన ఉంటారు చూడండి. నాతో పాటు ఉన్నారు ఆ పక్క గర్ల్స్. సో వాళ్ళు కూర్చోమన్నా కూడా కూర్చోట్లేదు వీళ్ళు. బయట సో స్టార్ట్ అయితే చూడండి వీళ్ళు. సో పిల్లలు అయితే అరుస్తున్నారు. సో ఒక చేత్తో మొబైల్ అయితే పెట్టుకోవాలి, ఇంకో చేత్తో ఇలా లాగిన్ చేయాలన్నమాట. సో లెఫ్ట్ హ్యాండ్తో మొబైల్, సో రైట్ హ్యాండ్ వచ్చి ఇలా పట్టుకోవాలి పడిపోకుండా. మేము కూడా వీడియో తీయాలి. సో స్పీడ్ ఎక్కువ అయ్యేసరి కొంచెం ఇదవుతుంది అనమాట, ఎక్కడ పడిపోతాము అని, మొబైల్ కూడా పడిపోతుందని. फोन कितना है पकड़ में क्या रहा? कैसा था मेहमान? बोला अच्छा था, अच्छा था और सुन से ऊपर अच्छा तो नेक्स्ट बोला हम సో టైం ఇప్పుడు 11:50 అయిపోయింది ఫ్రెండ్స్. సో 10 minutes ఇంకా 12కి. సో చూడొచ్చు మొత్తం షాప్స్ అయితే క్లోజ్ చేస్తున్నారు. లాస్ట్ ఇయర్ ఇంత క్లోజ్ చేయలేదు అనమాట. సో నిసార్ జిల్లా అయితే వాళ్ళు ఇద్దరు వెళ్ళిపోయినారు. ఇప్పుడు నాతో పాటు చూడొచ్చు, నా తమ్ముడు ఉన్నాను అనమాట ఫకరీ. సో ఎవరు లేరు, సో అందుకే వీటిని తెచ్చుకోబోతున్నాను. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. సో 12 అయిపోయింది ఫ్రెండ్స్. సో విష్ హ్యాపీ న్యూ ఇయర్.